హాయ్ అండి. నేను మీ సీత. దేవీ నవరాత్రుల్లో 9వ రోజు కదండీ ఈరోజు అంటే ఆశ్వీజ శుద్ధ నవమి రోజున అమ్మవారి అలంకరణ శ్రీ దుర్గాదేవిగా అమ్మవారు మనందరికీ దర్శనమిస్తారండి. ఈ రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం సేమియా పాయసం అండి. ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని తయారు చేసి ఆ అమ్మవారికి సమర్పించి మా అమ్మవారి ఆశీస్సుల్ని అనుగ్రహాన్ని పొందుదామండి మనందరం. ఈ సేమియా పాయసం సింప్లీ అండ్ టేస్టీగా ఈ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పుతో సేమియా పుల్లలను అయితే తీసుకున్నానండి. కప్పు వచ్చేసి 125 గ్రాములు, అంటే ఒక పావు కేజీ అండి. కొద్దిగా నేను చిన్న సగ్గు బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నానండి. ఒక పావు గంట ముందు నానబెట్టుకున్నాను. అలా నానబెట్టుకుని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని కడాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు అయితే నెయ్యిని వేసుకుందామండి. నెయ్యి వేడెక్కాక కొద్దిగా జీడిపప్పులు, అలాగే బాదం పప్పులు, కిస్మిస్ పళ్ళు కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుంటున్నానండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. ఈ విధంగా అయితే వేయించేసుకుందామండి. మొత్తం లైట్గా వేయించుకుందామండి. లైట్ గోల్డెన్ కలర్లో వేయించుకుందామండి. చూసారు కదండి, ఈ విధంగా వేగితే సరిపోద్దండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అదే కడాయిలో మనం సేమియా పుల్లలను ఒక కప్పు తీసుకున్నాం కదా, అవి అయితే వేసేసుకుని బాగా వేయించుకుందామండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుందామండి. కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోద్దండి. చూసారు కదండి, ఈ కలర్లో వేయించుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు అదే కడాయిలో మనం ఏ కప్పుతో అయితే సేమియా పుల్లలను తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. ఇలా 2 కప్పులు వాటర్ వేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలిసేదాకా కలిపేసుకుందామండి. సగ్గుబియ్యం వాటర్తో సహా వేసేసుకొని బాగా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలండి. బాగా కలిపేసుకుని మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుని బాగా ఉడికించేసుకోవాలండి. మయంగా ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండండి. ఇది దగ్గర పడేదాకా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి చూసుకుందామండి. చూసారు కదండి, మొత్తం అంతా కూడా బాగా ఉడికిపోయినాయండి. సగ్గుబియ్యం అలాగే సేమియా పుల్లలు కూడా బాగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే సేమియా పుల్లలను తీసుకున్నామో అదే కప్పుతో మనం అయితే పంచదారను వేసుకుందామండి. తీపి ఎక్కువగా తినేవాళ్ళు కప్పు వేసేసుకోండి. తీపి కొంచెం తగ్గించుకుని తినేవాళ్ళు కప్పుకు కొంచెం ఎల్తుగా వేసుకోండి. ముప్పావు కప్పు వేసుకోండి, సరిపోద్ది కరెక్ట్గా. ఈ విధంగా అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. పంచదార అంతా కరిగేదాకా బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక మనం ఏ కప్పుతో అయితే సేమియా పుల్లలను తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు పాలను వేసుకోండి. కరెక్ట్గా సరిపోతాయండి 3 కప్పులు పాలు. మనకు 2 కప్పులు వాటరు, అలాగే 3 కప్పులు పాలు అవనియండి. అంటే మొత్తం కలిపి 5 కప్పుల దాకా అవనియండి. ఇలా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా. ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అండి ఒక అర స్పూన్ వేసుకోండి. వేసుకుని బాగా ఉడికించేసుకోవాలండి. ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా ఉడికిపోవాలండి. మొత్తం అంతా కూడా ఈ విధంగా ఉడికించేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా ఉడికించుకుంటే మనం సేమియా పాయసం అన్నది చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా మనకి ఇలాగైతే ఉంటుందండి. మరీ గట్టిపడకుండా మరీ పలసగా కాకుండా కరెక్ట్గా వస్తుందండి. ఈ కొలతలతో చేసుకుంటే చాలా టేస్టీగా కమ్మగా రుచిగా ఉంటుందండి సేమియా పాయసం. మనం ఎప్పుడు తిన్నా సరే ఈ విధంగా ఉడికించేసుకున్నాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో అయితే వేసేసుకుందామండి. వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా కూడా కలిపేసుకుందామండి. ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మొత్తం అంతా స్టవ్ కట్టేసుకుందామండి. ఇప్పుడు అమ్మవారికి ఏ బౌల్‌లో అయితే మనం నైవేద్యం సమర్పిస్తామో ఆ బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో అయితే వేసేసుకుందామండి. అంతేనండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్ అండ్ టేస్టీగా మనకి చాలా బాగుంటుందండి ఇది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కొలతలతో చేసుకుంటే మనకు చల్లారిన తర్వాత కూడా సేమియా పాయసం అన్నది చిక్కబడకుండా మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. కమ్మగా రుచిగా చాలా బాగుంటుందండి. ఈ విధంగా అయితే చేయండి. ఇప్పుడు అమ్మవారికి అయితే ఈ నైవేద్యాన్ని అయితే సమర్పించేద్దామండి. అలాగే
అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి. అలాగే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం అయితే రెడీ అయిందండి. చాలా బావుంటదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.